వీకే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. దువ్వాడ జగన్నాథం డీజే టీజర్ రిలీజ్ అయిపోయింది. ప్రకంపనల్ని క్రియేట్ చేస్తూ కొద్ది గంటల్లోనే 12 లక్షలకు పైగా వ్యూస్ నోట్ చేసి సంచలనాలను క్రియేట్ చేస్తున్న ఈ టీజర్ అద్భుతం, అదరహో. అయితే కొన్ని విషయాలను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దువ్వాడ జగన్నాథంలో ఒక బ్రాహ్మణుడి పాత్రను వేస్తున్న అల్లు అర్జున్ ఆహార్యం ఎక్సలెంట్ గా ఉంది. బ్రాహ్మణుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తన బాడీ లాంగ్వేజ్ ను మార్చేసిన అల్లు అర్జున్ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో ఎరగదీస్తాడనేది టీజర్ తోనే అర్థమైంది. హరీష్ శంకర్ కూడా బ్రాహ్మణుడే కాబట్టి చక్కగా బ్రాహ్మణుడు ఏ విధంగా ఉండాలి, ఆహార్యం ఏ విధంగా ఉండాలి, కట్టు బొట్టు అన్ని చక్కగా తీర్చిదిద్దాడు అల్లు అర్జున్ ని. ఇక ఈ డీజే మోత మోగిస్తాం ఖాయం. సరైనోడితో 70 కోట్ల క్లబ్ లో చేరాడు అల్లు అర్జున్. ఇప్పుడు 100 కోట్ల మార్క్ కి పాగా వేశాడు. ఇక ఈ డీజే దువ్వాడ జగన్నాథం 100 కోట్లు గ్యారంటీగా కొడుతున్నంతలో సందేహమే లేదు. ఈ టీజర్ లో వచ్చే పాటని ఆలకిస్తే మెస్పరిజం చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. నట్టు వాంగమున నాట్య గణపతి అనే పదమే అద్భుతంగా ప్రయోగం జరిగింది. ఇక్కడ బంపర్ హిట్ అవుతుందంటలో సందేహమే లేదు. అర్జున్ శర్మ అదరగొట్టాడు. మరిక ఈ దువ్వాడ జగన్నాథంలో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున శర్మగా అదరగొట్టాడు అంటలో సందేహమే లేదు. నో డౌట్ 100కి 100% మార్కులు కొట్టేశాడు ఒక బ్రాహ్మణుడి క్యారెక్టర్ లో. సూపర్ నైస్ గా ఉంది. చక్కగా ఔపోసన వేస్తూ, దీపారాధన చేస్తూ, సంధ్యావందనం చేస్తూ ఎంతో చక్కగా కనిపించాడు. ఈ విషయాలన్నీ సెకండ్ల టీజర్ లోనే చూపించేశాడు హరీష్ శంకర్. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం, నో డౌట్. కానీ ఇడత సరవణ బొడ్డి హరీష్ శంకర్ ఉన్నాడే, ఈ టీజర్ తో కనీసం కొద్దిగన్నా స్టోరీ మీద క్లూ ఇవ్వకుండా, రివీల్ చేయకుండా జనాల్ని హింస పెట్టాడండి. అది మాత్రం అబ్బో సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వీకే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.